వాడు ఇన్స్టాలో అటు ఇటు చూస్తే వీడికి ఏంది మస్తు తోపూరు సినిమాలు చేస్తాడు అని అనిపిస్తుంది, కానీ చూసిరు కదా నేను తీసుకెళ్ళి మళ్ళీ సినిమాకే పెట్టిన. రిస్క్ అని తెలిసి కూడా సినిమాకే పెట్టిన. లైఫ్లో రిస్క్ చేసినప్పుడు ఫెయిల్యూర్ కూడా రెడీ ఉండాలి, సక్సెస్ కూడా రెడీ ఉండాలి. దాన్నే రిస్క్ అంటారు. సో లైఫ్ లీడ్ చేసేటప్పుడు రిస్క్ అనేదే ఉంటుంది. అది 100లో ఒక 40 సక్సెస్ ఉంటే 60 నీకు ఫెయిల్యూర్సే ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది 100% లైఫ్లో. ఆ డౌన్ ఉన్నప్పుడు నువ్వు అనుభవిస్తావు, అంటే ఏదైతే ఫైట్ చేస్తావో, అప్పుడు ఏదైతే నువ్వు తట్టుకోగలుగుతావో అదే లైఫ్ నా దృష్టిలో. ఈ హ్యాపీనెస్లు, ఈ ఎంజాయ్మెంట్లు ఇది కాదు లైఫ్. లైఫ్ అంటే ఫ్యామిలీ. ఒకటి ఫ్యామిలీ, 100% ఫస్ట్ ఫ్యామిలీ. నిన్ను ఇష్టపడే వాళ్ళు, ఫ్రెండ్స్ సర్కిల్, వాళ్ళు ఉన్నంత వరకు నీ లైఫ్ నడుస్తూనే ఉంటుంది. డోంట్ వరీ. సో మిస్టర్ ప్రెగ్నెంట్కి ప్రెగ్నెంట్గా యాక్ట్ చేసావు, దాంట్లో లీనమైపోయి ఉంటావు, ఇన్వాల్వ్ అయిపోయి ఉంటావు. రియల్ లైఫ్లో నైట్ నిద్రపోయినప్పుడు ఎప్పుడో అమ్మా నేను ప్రెగ్నెంట్ అయ్యాను, పెయిన్స్ వస్తున్నాయి. ఈరోజు నీకు పెయిన్ అంటే ఏంటిదో నీకు జస్ట్ అందులో 20% పెయిన్ నీకు చూపిస్తా, ఒక్కసారి చూడు. ప్రెగ్నెంట్ ఆ డెలివరీ టైంలో, పీరియడ్స్ టైంలో, డెలివరీ టైంలో, ఇలాంటి టైంలో ఆడవాళ్ళకి పెయిన్ ఎలా ఉంటుందో జస్ట్ అందులో 20% అనుభవించు చాలు. నీకు ఇప్పుడు చూపెడతా, తీసుకురండి. ఇది పెయిన్ సిమ్యులేటర్ అనమాట. ఇది ఏంటంటే ఆడవాళ్ళకి పీరియడ్స్లో ఉన్నప్పుడు లేదా లైక్ డెలివరీ టైంలో ఏదైతే పెయిన్ ఉంటుందో ఆ డెలివరీ టైం పెయిన్లో ఇది జస్ట్ 20-30% మాత్రమే. సో ఒక్కసారి నువ్వు ఎక్స్పీరియన్స్ అయితే నీకు తెలుస్తుంది. అప్పుడు ఒకసారి కూర్చో, జస్ట్ వదిలే ఏం కాదు. ఓకే, సో డోంట్ రిమూవ్. ఏం చాలు హెవీగా ఉంది ఏంది బ్రో? అది జస్ట్ 20% కూడా కాదు ఇది. ఇప్పుడు నేను తక్కువలో పెట్టినా నీకు. ఇగో ఎందుకు ఏం కాదు, ఒక్క నిమిషం. నువ్వు అరే జస్ట్ నువ్వు ఒకసారి పెయిన్ తెలుసుకో. నువ్వు ఫస్ట్ నేను ఒక్క నిమిషం పెయిన్ తెలుసుకో బ్రో. పెయిన్ తెలుస్తుందా? ఏమైంది? షూరా? షూర్. ఎట్లుంది చెప్పు. ఆపేస్తే చెప్తా, లేదు చెప్పు బ్రో. ఆపేస్తే వస్తుంది, చెప్పు ఎట్లుంది ఇది? అరే ఒక ఎక్స్పీరియన్స్ చెప్పు. అమ్మ గొప్పతనం తెలుస్తుంది. చెప్పు అమ్మ గొప్పతనం. రెండు చెప్పు. రెండు చెప్పు, అప్పుడు నేను ఆపేస్తా. భూదేవికున్నంత ఓపిక అమ్మకి ఎందుకుందో ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మ గురించి ఏం చెప్పలేము ఇంకా. చెప్పు. జస్ట్ 20% మాత్రమే తీసేసాక చెప్తా. చూసిర్రా ఎంత చెమట వచ్చేసింది మేకప్లో కూడా. సో ఇది జస్ట్ 20%. ఆడవాళ్ళు పడైపోయింది జస్ట్ 20%. నేను ఈరోజు 20%, 20 కూడా కాదు, 15-20% మాత్రమే నీకు ఇచ్చింది. అది ఎలా ఉంటుందంటే ఇంకా మొత్తం ఇంకా ఇరిగిపోయిన పటపట లోపల అనేటట్టు ఉంటుంది అది. అది చూడు నువ్వు ఎట్లా అయిపోయినావు చూడు. ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ పాదాభివందనం. ఇప్పుడు అర్థమైందా నా సినిమా, నేను ఎందుకు ఇలాంటి సినిమా చేశాను అనేది ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా. నువ్వు ఎర్రగా అయిపోయినది నీ కళ్ళు, నీ ఫేస్ ఒకసారి చూసుకో. ఇది 20% అంటే వాళ్ళు ఎంత అనుభవిస్తారో నేను యాజ్ ఎ మెన్గా నేను చూపించిన. యాజ్ ఎ మెన్గా మనము ఒకవేళ అలాంటిది మనకు సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ ద్వారా నేను చెప్పడం జరిగింది. అందుకే నేను ఈ సినిమాను ఒప్పుకోవడం జరిగింది. ఏదైనా చేయొచ్చు, లవ్ స్టోరీ చేయొచ్చు, కమర్షియల్ సినిమా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కల్ట్ మూవీ చేయొచ్చు, అడల్ట్ మూవీ చేయొచ్చు, ఏదైనా అందరు యూత్ వచ్చి చూసేలాగా. బట్ ఈ సినిమా ప్రతి తల్లితోని వెళ్ళి చూసే సినిమా ఇది. అండ్ ప్రతి హస్బెండ్, ప్రతి కొడుకు, ప్రతి కూతురు వెళ్ళి సినిమా చూసిన తర్వాత 9 నెలలు మా అమ్మాయి ఎలా మోసింది అనేది వాళ్ళ మదర్స్ వెళ్ళి అడుగుతారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ మదర్ని వెళ్ళి అడుగుతారు. సో అది ఈ సినిమా గొప్పతనం మిస్టర్ ప్రెగ్నెంట్. ఇంకొకటి ట్రైలర్కి నాగార్జున గారు వచ్చారు. అవును, ఎలా ఫీల్ అయ్యారు సోహల్? సో ఈ ట్రైలర్కి నాకు సార్ వచ్చినప్పుడు నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన ఇప్పటికీ సీజన్ అయిపోయి 2.5 years అవుతుంది. దాని తర్వాత సీజన్ 5 వచ్చింది, 6 వచ్చింది, ఇప్పుడు 7 కూడా వస్తుంది. కానీ ఇప్పటికీ ఆ కంటెస్టెంట్స్ని కానీ అందరినీ, మొన్న కూడా ప్రోగ్రామ్ ఉంటే అందరినీ దగ్గర తీసుకొని ఆ హ్యాపీనెస్ ఒక ఫ్యామిలీ లాగా, అరే మనోడు
అది అని చెప్పి నేను ఒక్కటే క్వశ్చన్ అడిగి సార్ దగ్గరికి వెళ్ళి ఒకటే అడిగిన ఆ రోజు, నాకు స్టిల్ గుర్తుంది. వెళ్ళి నేను ఏమడిగిన అంటే, సార్ నేను ఇప్పుడు నాకు చాలా డౌన్గా ఉన్నాను సార్, నేను చాలా లోగా ఫీల్ అవుతున్నాను, చాలా డౌన్ అవుతున్నాను నేను ఈ మధ్య, ఎందుకో భయం వేస్తుంది సార్, నా ట్రైలర్ ఇట్లా ఉంది సార్ అది అంటే, ఇలాగే ఈ చేతి ఒకసారి, ఏం టెన్షన్ లేదు, నేను వస్తా, ఇంకేం నేను వస్తా, నేను పక్కా వస్తానని నేను మాట ఇస్తున్నాను, డోంట్ వరీ, జస్ట్ బీ స్ట్రాంగ్ అని చెప్పేసి అని ఆయన నా ట్రైలర్కి రావడం జరిగింది. ఇంతకన్నా ఎవరైనా అడిగినప్పుడు అరే నీ ధైర్యం ఏంది అన్నప్పుడు నాకు సార్ ఉన్నారు, నాకు చిరంజీవి సార్ ఉన్నారు అని చెప్పేసి అనడంలా ఇంకా ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పలేను. ఎవరు వస్తారన్న, నాకు ఎప్పుడో బిగ్ బాస్ చేసినామని నేను ఎవరు వస్తారు అట్లా అంత పెద్ద ఆయన ఇండస్ట్రీకి, దే ఆర్ ద పిల్లర్స్. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ పిల్లర్స్ వీళ్ళు ఇండస్ట్రీకి. అలాంటి గొప్ప వ్యక్తులు అందులో ఇద్దరు నన్ను మోటివేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆ ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తున్నా. గ్రేట్, విష్ యూ గుడ్ లక్ అండ్ మూవీ మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్ ఫర్ కమింగ్ టు మై ట్రైలర్ లాంచ్. ఎప్పటికీ మీ రుణం మర్చిపోలేను. మా నాన్న కూడా అంటూ ఉంటారు ఎప్పుడు, అరే నాగార్జున సార్ ఇస్లే తెరా ట్రైలర్ ఆజ్ ద స్లోంకు మాలూం హువా అంటే 10 మందికి తెలిసిందిరా. ఆయన ఏంటంటే నాకు ఒక బిగ్ బ్రదర్ లాగా నాకు సార్. సో మా డాడీ కూడా ఫుల్ హ్యాపీ ఉండే ఆ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు సార్, థ్యాంక్ యూ. ఇది పెట్టేసి నన్ను అయోమయంలో పెట్టేసి ఆ పెయిన్ భరించేటప్పుడు అమ్మ గురించి 2 చెప్పన్నావు కదా, మీ అమ్మ గురించి నువ్వేం చెప్తావు అసలు? ఈ సినిమా షూట్ చేసి ఇందాక ఒక ఎక్స్పీరియన్స్ సరే, ఇందాకే నువ్వు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఈ కాలంలో ఒకరిద్దరికే వాళ్ళు అమ్మో అని చెప్పేసి అంటున్నారు. అలాంటిది మా 5గురిని, ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరన్నా ఒక్కరిని హ్యాండిల్ చేయడానికే మనము అరే పరిగెత్తంటారు. ఇగో ఒక 5 నిమిషాలు మోస్తే, ఒక 10 నిమిషాలు అరగంట మోసిన తర్వాత తీసుకెళ్ళి ఏవో నా బిడ్డను పట్టుకో, లేదంటే నా కోడల్ని ఇట్లా పట్టుకో, లేదంటే నా అల్లుని పట్టుకో అని చెప్పేసి ఇస్తారు చెల్లె వాళ్ళ పిల్లల్ని. అలాంటిది మా అమ్మ 5గురిని కానీ 5గురిని మమ్మల్ని అందరినీ ఈక్వల్గా చూస్తూ ఈక్వల్గా 5గురిని తినిపించేది మా మమ్మీ. మేము లంచ్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే లేచి టిఫిన్స్ పెట్టడము మా అందరికీ, ఇదంతా అంత ప్రేమగా చూసుకోవడము. మా నాన్న బరువు బాధ్యతలు తీసుకుంటే మా అమ్మేమో ఉన్న డబ్బులతోని ఎలా ప్లానింగ్ చేసుకోవడం అదంతా మా అమ్మే చేసింది. సో అమ్మ గొప్పతనం చెప్పాలంటే నీకు ఇంతకన్నా ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పలేను. 5గురిని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు అంటే కేవలం మా అమ్మ పెంపకం వల్ల, మా నాన్న ఇచ్చిన ధైర్యం వల్ల. కష్టపడ్డ నాన్నకి మా షోలో ఒక మంచి హక్ ఇచ్చి అంకుల్, ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ తీశారు, ట్రైలర్ కూడా చూసాను నేను. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. బాబుకి ప్రెగ్నెంట్ గా చూసినప్పుడు ఎలా అనిపించింది సోహెల్ బాబుకి? నువ్వు సినిమా చూసినావు కదా మిస్టర్ ప్రెగ్నెంట్? కొంచెం చూసిండు, అప్పుడు మొబైల్ తీసుకొని మళ్ళీ వచ్చేసిన కొన్ని సభలు మొబైల్ వెళ్ళి అని ఫోన్. పిచ్చిగా నవ్వుకున్నారా? నవ్వినాం పిచ్చిగా. అంటే ఒక తల్లి బాధ ఏంది అన్నది నలుగురికి చూపించేంత అది అన్నట్టు. అది ప్రపంచంలో అందరికన్నా స్ట్రాంగ్ మనం జిమ్ చేసి బాడీలు పెంచి ఒక మెన్ స్ట్రాంగ్ అనుకుంటారు. బట్ నా దృష్టిలో ఈ సినిమా చేసేటప్పుడు, చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఉమెన్ ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్స్. యాక్చువల్లీ దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా. మనుషుల విలువల గురించి ఇంత బాగా చెప్తావు సోహెల్, ఎందుకని ఒక్కొక్కసారి టంగ్ స్లిప్ అవుతుంటావు? మన ఈ మధ్య ఎక్కడ నా కొడకల్లారా అని కూడా. నేను యాక్చువల్లీ అప్పుడే కింద మా ట్రైలర్ లాంచ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో ట్రైలర్ వచ్చేసింది. కింద కమెంట్స్ చూస్తూ ఉన్నాను నేను అప్పుడే, అదే రోజు. సంథింగ్ ట్రైలర్కు టీజర్కు సంథింగ్ కింద కమెంట్స్. అంటే నాకు ఏంటంటే కష్టపడి నేను చేస్తున్నప్పుడు, అంటే తర్వాత తెలుసుకున్నది ఏంటంటే నాకనే కాదు, ఎవ్రీవన్ ఫేస్ దట్ సిచ్యువేషన్ అంటిల్ యూ గెట్ సక్సెస్. ఒకసారి చిరంజీవి సార్ మీద గుడ్డు ఎలక్షన్ టైంలో అప్పట్లో గుడ్డు పడినా కూడా హీ డిడెంట్ రియాక్ట్ అవ్వలేదు. ఆయన ఓపికతోని అప్పుడు కూడా స్మైల్ ఇస్తూ హీ టుక్ దాట్. దాన్ని ఏదో ఇంకా ఇష్యూ చేయాలని చెప్పేసి చూడలేదు. అక్కడికే ఓకే, ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. దట్స్ వై హీ బికేమ్ మెగాస్టార్. అంటే నెగిటివ్ని కూడా పాజిటివ్ తీసుకోవడం, ప్లస్ చిన్న వాళ్ళైనా కూడా వాళ్ళని దగ్గర తీసుకోవడం, ఎప్పుడు మైండ్ పాజిటివ్గా ఉండాలి
అనే ఉద్దేశం ఆయన దగ్గరనే నేర్చుకున్నాను. ఆయన ఫాలో అవుతావు కాబట్టి జామ్ 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 జగ్గిన జజ్జనకాయ ఇష్టం. సినిమా రిలీజ్ అవ్వక ముందే కాస్ట్యూమ్ అదే. జామ్ 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 గజనక తెల్లార్లు ఆడుదాం తయ్యితక్క జామ్ 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 జామ్. నాన్నకు ప్రేమతోలో నాన్న తీసుకొని చేయ కాబట్టి నాన్న పట్టుకొద్దాం. Hmm. చిన్నప్పుడు ఏదైనా ఒక మంచి సందర్భం గుడ్ ఆర్ బ్యాడ్ రెండు నీకు బాగా గుర్తుందంటే నాన్నతో ఏమని చెప్తావు? నేను వీడియో గేమ్ నేను 13 కిలోమీటర్ మా పెద్దమ్మ కొడుకు వాళ్ళ ఇంట్లో వెళ్ళి గోదావరికన్లో సెండర్కాల నుంచి గోదావరికని 13-14 కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళి నేను వీడియో గేమ్ ఆడేటోడిని. ఆడితే అరే ఇడు వెళ్ళి ఆడి వస్తున్నాడు అంత దూరం వెళ్ళి 13-14 కిలోమీటర్స్ వెళ్ళి అని చెప్పేసి నేను నవోదయ క్లాసెస్కి వెళ్ళి ఈవినింగ్ నేను వస్తూ ఉంటే రోడ్డు క్రాస్ చేయడానికి ఎప్పుడు మా డాడీ నేను రోడ్డు క్రాస్ చేయాలన్నమాట. మేమందరం రోడ్ క్రాస్ చేసేటప్పుడు మా డాడీ అక్కడ ఉండేటోడు, వచ్చి రోడ్డు క్రాస్ చేసి తీసుకెళ్తేనే మేము వెళ్ళేవాళ్ళం అనమాట. అట్లా చూసుకున్నాడు 5గురిని. సో సర్ప్రైజ్ వీడియో గేమ్ ఇచ్చిండు. దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్. ఒకటి నాన్న కళ్ళలో చూసి ఏదైనా తప్పు చేసి ఇప్పటికి కూడా చెప్పలేకపోయాను అనేది సిచ్యువేషన్ ఉందా నీ లైఫ్లో? డాడీకి కూడా తెలుసు. మా బోలానే తుమారకు పోయి అంటే ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాయి కదా, నేను ఒకసారి మీరు లేనప్పుడు అంటే మీరు హైదరాబాద్లో లేనప్పుడు అప్పుడు నేను హ్యాంగ్ చేసుకుందాం అనుకున్నా. అదే లైక్ ఫ్యాన్కి అదే చేసుకుందాం అని టక్కని పెట్టేసుకొని ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఆపేసిన. నేను హ్యాంగ్ చేసుకునేప్పుడు నాన్న గుర్తొచ్చాడు ఫస్ట్? వాళ్ళే గుర్తొచ్చారు, అందుకే నేను డ్రాప్ అయిపోయినా. సో ఎప్పుడు చేద్దాన్ని ఫిక్స్ అయిపోయినా, కష్టమైనా నష్టమైనా ఐ షుడ్ ఫైట్ అని చెప్పేసి అప్పటి నుంచి ఫైట్ స్టార్ట్ చేసిన. బిగ్ బాస్కి వెళ్ళినా, సినిమాలు చేస్తూనే ఉన్నా, స్టిల్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్. ఈరోజు నేను చెప్తా యూత్ అందరికీ అంటే నా ఏజ్లో ఉన్న వాళ్ళకి లేకపోతే నాకన్నా చిన్న వాళ్ళకి అందరికి ఒకటే చెప్తా, చదువులో కానీ లవ్లో కానీ కెరియర్లో కానీ ఏది మిస్ అయినా కూడా ఏది బాధపడకండి. జస్ట్ మూవ్ ఆన్ లైఫ్. 3 పూటలు తిండి దొరుకుతుంది, మనకు బట్టలు దొరుకుతానే, మనం తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. మనకి ఏదైనా అప్పులున్నా, మనకి ఏదైనా కెరీర్ విషయంలో ఏదున్నా కూడా ఫైట్ చేయండి. లైఫ్ అంటేనే ఫైట్ చేయడం నన్ను అడిగితే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి దాంట్లో కాంపిటీషనే ఉంది. ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నారు, ప్రతి ఒక్కరు కాంపిటీషన్ ఫీల్డ్కి వస్తున్నారు. మనకి తప్పదు ఇది లైఫ్. వీ హ్యావ్ టు ఫైట్ అంతే. ఒక్కటే సక్సెస్ అనేది వస్తూనే ఉంటుంది, ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. సక్సెస్ ఒకటి వస్తే ఫెయిల్యూర్స్ 10 రావచ్చు, బట్ మళ్ళీ సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది, దేవుడు ఇస్తాడు. బట్ మన స్ట్రగుల్ అనేది ఎప్పుడు ఆపకూడదు. నేను ఒకవేళ అప్పుడు ఆపి ఉంటే నేను అప్పటికే దీపం ఆరిపోయి ఉంటే నాది కథం. ఇక్కడ ఉండేటోని కాదు, నేను ఈరోజు 4 సినిమాలు చేసేటోని కాదు, బిగ్ బాస్కి వెళ్ళేటోని కాదు. ఈరోజు తెలంగాణ ఆంధ్రాలో 10 మందికి సోహెల్ అనేటోడు తెలిసేటోడు కాదు. సో టైం వస్తుంది. ఆ టైం వచ్చేదాకా శనికావేశంతోనో లేకుంటే బాధలోనో డోంట్ టేక్ ఎనీ డిసిషన్స్. నేను ఇది మాత్రం 100% నమ్ముతా. నేను ఫ్యూచర్లో కూడా అట్లా చేయను. నాకు ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నా సోహెల్